కిరణ్ ఓకే కదా కిరణ్? సునీల్ ప్రస్తుతానికైతే ఇంకా ఓకే సునీల్, ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. బయట పోలీసుల హడావుడి కూడా మనకైతే కొంత కనిపిస్తుంది. అంటే విచారణ ముగిసిందా లేకపోతే పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఎవరైనా చికటపల్లి పిఎస్ నుంచి బయటికి వెళ్తున్నారని మాత్రం తెలిసిన. ప్రస్తుతానికైతే కొంత లోపల బయట ఉన్న పోలీసులంతా కూడా అలర్ట్ అవుతున్నారు. అంటే వారు విచారణ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న విచారణ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులంతా అలౌట్ అవుతున్నారు. పొద్దున్నైతే ఎక్కడైతే ఆయనకి విచారణ సందర్భంలో ఇంటి వద్ద నుంచి పోలీసులు ఎస్కార్ట్ తీసుకొచ్చారో ప్రస్తుతానికైతే నేరుగా ముగిసిన తర్వాత కూడా ఆయనని విచారణ అనంతరం కూడా ఇంటికి అదే బందోబస్తు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే విజువల్స్ లో చూసుకోవచ్చు ఇటు అడిషనల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సంబంధించిన పోలీస్ వాహనం ఏదైతే ఉందో వైట్ కలర్ లో ముందుంచారు. ఆ తర్వాత దాని పక్కనే అల్లు అర్జున్ సంబంధించిన కారు కూడా ఉంది. కాబట్టి విచారణ ముగిసింది. మరికొన్ని నిమిషాల్లో ఆయన కిందికి రాబోతున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు పోలీసులు అంతా సిద్ధం అవుతున్నారు. కాన్వాయ్ పోలీసులకు సంబంధించిన కాన్వాయ్ను కూడా సిద్ధం చేస్తున్నారు. బయట పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. అడిషనల్ డీసీపీ ఇప్పుడే సెంట్రల్ జోన్ సంబంధించిన డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా నేరుగా బయటకు వచ్చారు. డీసీపీతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ ఎవరైతే ఉన్నారో సురేందర్ యాదవ్ వాళ్ళు కూడా ఇటు సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ కూడా బయటకు వచ్చారు. ఆనంద్ అంటే ప్రస్తుతానికి విచారణ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆ రోజు నోటీసులో పేర్కొన్నట్టు కూడా విచారణలో భాగంగా సీన్ రికర్షన్ ఉంటే అక్కడికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. దానికి రెడీ అవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే అంటే ఈరోజు స్టేషన్లో విచారణ ముగిసిందా లేకపోతే తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారా లేకపోతే ఇంటికాడ వదిలిపెడతారా అనేది మాత్రం మనం చూడాల్సి. ప్రస్తుతానికైతే పోలీసుల కాన్వాయ్ సిద్ధం అయిపోయింది. అల్లు అర్జున్ సంబంధించిన ఏదైతే బ్లాక్ కార్ కనిపిస్తుందో బ్లాక్ కార్ కూడా రెడీగా ఉంది. ఆయన కూడా అటు ఎస్హెచ్ఓ కార్యాలయం నుంచి కూడా కిందకి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత కారులో కూర్చుంటారు. ఆ తర్వాత అతన్ని ఎస్కార్ట్ చేస్తూ పోలీసులు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చికటపల్లి పోలీసులు బయట సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు కెమెరామెన్ రాము చూపిస్తున్న ఫ్రేమ్ లో కూడా ఆ కారు కనిపిస్తుంది. ఎక్కడైతే అల్లు అర్జున్ సంబంధించిన కారు కనిపిస్తుంది. ఇక మరొక కెమెరాలో మనకి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ కెమెరాలో కూడా వాటి చూపిస్తున్న సంబంధించిన కాన్వాయ్ రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సంబంధించిన వెహికల్ కూడా నేరుగా ఎస్హెచ్ఓ కార్యాలయం గేటు వద్దకు వెళ్లే విధంగా దాన్ని కూడా వెనుకకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తాయి. అంటే విచారణ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 3 గంటల పాటు కూడా ఏకదాటిగా అనేక ప్రశ్నలను అల్లు అర్జున్ సంధించినట్టుగా మనం చెప్పుకోవాల్సి. సునీల్ చెప్పండి. కిరణ్ అయితే విచారణ ముగిసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది మీరు చూపించినటువంటి విజువల్స్ ని బట్టి అయితే. కాకపోతే మరొకసారి విచారణకు పిలుస్తారా లేదు సీన్ రీకన్స్ట్రక్షన్ ఎప్పుడు చేసేటువంటి అవకాశం ఉంది? ఈ విషయాలని ఎప్పుడు చెప్పేటువంటి పరిస్థితి? ఎంతలోపు ఈ సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే 3 గంటల పాటు సాగిన విచారణ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరొకసారి విచారణ ఉంటుందా లేకపోతే మరోసారి సంధ్యాదీట దగ్గర వద్దకి సీన్ రికర్షన్ కోసం తీసుకెళ్తారా లేదని మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం 11 గంటల 5 నిమిషాలకి స్టార్ట్ అయిన విచారణ సుమారుగా 3 గంటల పాటు కూడా జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 గంటల పాటు జరిగింది కాబట్టి ప్రస్తుతానికైతే ఇక నిన్న ఆయనకి సర్వ్ చేసిన నోటీసులో చికటపల్లి పోలీసులు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మేము విచారణకి హాజరు కావాలని నోటీస్ పంపిస్తున్నాము. ఆ పలానా టైంకి రావాలి. దీంతో పాటు హెచ్ఓ కార్యాలయంతో పాటు సంధ్యా థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించిన ఉంటే కూడా దానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఒక అంశాన్ని అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అందుకు సంబంధించిన ప్రస్తుతానికైతే ఉండొచ్చు లేదా ప్రస్తుతానికైతే కేవలం చికటపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ లీగల్ టీం సమక్షంలో ముగిసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు నేరుగా ఎందుకంటే ఆయన ఉదయం జూబ్లీస్ నివాసం నుంచి కూడా చికటపల్లి పిఎస్కి తరలించే సమక్షంలో పోలీసులు ఎస్కార్ట్ చేశారు. ఎక్కడ ఆగకుండా అభిమానులు అడ్డుపడకుండా కూడా చాలా తక్కువ సమయంలో కూడా ఆయనని చికటపల్లి పిఎస్కి తరలించే ప్రయత్నం చేశారు. కాబట్టి నేరు ముగిసిన తర్వాత ప్రస్తుతానికి విచారణ ముగిసింది కాబట్టి నేరుగా మరొకసారి అదే కాన్వాయ్లో కూడా తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలేసే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా మరోసారి ఇన్వెస్టిగేషన్ చేయాలి, మరింత కొంత సమాచారం తీసుకోవాలంటే మరొకసారి నోటీస్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు ఆయన ఇచ్చే రిప్లైని బట్టి పోలీసు తీసుకున్న నిర్ణయం బట్టి కూడా మరికొంత విచారణ జరిగే అవకాశం అయితే కానీ ప్రస్తుతానికి అయితే ఈ రోజు విచారణ ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పోలీసులు నోటీసులో పేర్కొన్న
ఉన్నట్టుగా ఆయన విచారణకు హాజరయ్యారు. 10 నిమిషాలకు సంబంధించిన వీడియోకి సంబంధించి ఆయన క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పారా లేదన్నది కూడా పోలీసుల వర్ష నుంచి మనకి సమాచారం వస్తే మాత్రం పూర్తిగా ఆయన విచారణకు సహకరించారా లేదన్నది కూడా తెలుస్తుంది.